చివరికి ఒక మాట, అమ్మ బతికినప్పుడు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మ అమ్మ చనిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పినట్టు యువరాజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడుతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి మీ నాయన పోయి ఉస్మానియా యూనివర్సిటీ జాగాలు తీసుకొని అలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదామన్న రోజు నోరు మెదపనటువంటి అప్పటి ఐటీ మంత్రి, ప్రస్తుత యువరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మొసలి కన్నీరుగా అరుస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా సెంట్రల్ యూనివర్సిటీకో ఉస్మానియా యూనివర్సిటీకో పోయి పేద విద్యార్థుల కష్టాలు ఏంది అని ఎన్నడన్నా ఆలోచించినవా యువరాజు అని అడుగుతున్నా. ఇవాళ వచ్చి నంగనాచి కబుర్లు మేం కాపాడుతాం. మరి అడుగుతారు కొంతమంది మీడియా మిత్రులు, రోడ్ వేసిన రోజు ఏ గుడ్డి గాడిదలకి పనులు తోమైతే అందుకోండి కేటీఆర్ అని అడుగుతుండు. దానికి సమాధానం చెప్పాలి ఇవాళ కేటీఆర్ గారు. అందుకనే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడే నైతిక హక్కు లేదనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు దుప్పటి కప్పుకొని పడుకొని 10 ఏళ్ళు యూనివర్సిటీకి రానోడు ఇవాళ వచ్చి యూనివర్సిటీ గురించి నీతులు మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. అందుకనే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ హెజ్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ. విద్యార్థులు నమ్ముతలేరు, వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. వీళ్ళే బలవంతంగా ఆడిపోయి మీడియా ముందేదో మొసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. సో నేను చాలా సందర్భాల్లో చెప్పినా మా మీడియా మిత్రులకు కూడా గుర్తుండే ఉంటుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళంతా ఈ జెండా మంచిగా లేదని కింద వారేసిపోయి గులాబీ రంగు జెండా కప్పుకున్నారు. 10 ఏళ్ళు పచ్చగున్న కాడ తిన్నారు, ఎచ్చగున్న కాడ వన్నారు. ఇవాళ గులాబీ రంగు జెండా అధికారంలోంచి దిగిపోయి మళ్ళా 3 రంగుల జెండా అధికారంలోకి రాగానే ఇలా గులాబీ జెండా మంచిగా లేదని ఒక ఆయన పోయి ఏకంగా గులాబీ జెండా మీద ఎమ్మెల్యే గెలిచిన ఆయన పోయి 3 రంగుల జెండా మీద ఎంపీ కూడా పోటీ చేసిండు. సో అందుకని తెలంగాణ సమాజం ఆలోచించు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు వీణావాణిలాగా విడదీయరాని బంధంతో పెనవేసుకపోయినటువంటి పార్టీలు. ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. అందుకని దయించి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించుర్రి. ఆయన కొట్టినట్టు చేస్తున్నాడు, ఈయన ఏడిచినట్టు చేస్తున్నాడు. అంతకు మించి ఆ రెండు పార్టీలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి కావాల్సింది ఎట్లా అధికారం నిలబెట్టుకుందాం, ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనేటువంటి అంశం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి తెలంగాణ విఘ్నులకి మేధావులకి చాలామంది మాట్లాడుతురు. ఆ మధ్యలో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి చాలామంది మేధావులు మాట్లాడుతురు. కానీ ఇలా మేధావులు మాట్లాడతలేరు. సెంట్రల్ యూనివర్సిటీలో గొడవ జరుగుతుంటే మాట్లాడతలేరు, విద్యార్థుల మీద దాడి జరిగితే మాట్లాడతలేరు. పాపం వాళ్ళకేదో కొంతమందికి పదవులు ఇచ్చిండంట ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. పదవుల కోసం పెదవులు మూసుకుంటే నాడు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో, తెలంగాణకు ఉద్యమానికి ఎట్లా నష్టం జరిగిందో, అయ్యా విఘ్నులారా మేధావులారా, నేను 2 చేతులు జోడించి మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. వ్యవస్థల్ని నాశనం చేయకుండ్రి, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి మీలాంటి విఘ్నులు అండగా నిలబడండి అని మాత్రమే. మీరు ఇలా పార్టీలు ఉన్నారా, పదవులు వచ్చినాయా, ఇంకేమైందా అనేది పక్కన పెట్టి దయించి విద్యార్థి లోకం పక్కన నిలబడాలని నేను సవినయంగా వారికి అప్పీల్ చేస్తా ఉన్నా. అన్న మీరేదో అడిగింది. 2374 ఎకరాలు 1973లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదించి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు అలకేట్ చేసినటువంటి భూమి 2374 ఎకరాలు. ఇప్పుడు మిగిలింది ఎంత, కబ్జా అయింది ఎంత, చెరువులు ఉన్నది ఎంత, కుంటలు ఎంత ఉన్నది అనేది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డీటెయిల్గా సర్వే చేసి ఒక శ్వేతపత్రాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కానీ కేంద్ర సుప్రీంకోర్టులో కానీ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లలో మేము మాకు చేతనైనంత వరకు న్యాయవాదులకు సహకరించడం కానీ ఇతరత్ర అంశాల్లో మాట్లాడుతూ ఉన్నామన్నా కొన్ని విషయాల్ని ఆన్ రికార్డుగా మేము చెప్పలేము. దయించి మ్యాటర్ సబ్జుడిస్ అయింది కాబట్టి వీ కెనాట్ క్రాస్ దిస్ లైన్ అనేది నా ఒపీనియన్. దయించి సహకరించాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి.
థ్యాంక్ యూ.